పాప వెళ్ళిపోయినట్టు ఉన్నారమ్మా, ఆవిడ మంగాదేవి గారు ఉన్నారు. సమాధి గురించి ఒక్కసారి చెప్పండి, ఎలా వస్తుందంటారు సమాధి? సమాధి అంటే శరీరంతో కూర్చుని చేసేది కాదండి. గురువు ఇచ్చిన వాక్యం మాత్రమే అయితే శరీరం కనపడదు. శరీరం కనపడదు, వాక్యమే కనిపిస్తుంది వాడికి. ఎప్పుడు రాత్రి పగలు తన్ని అంటి పెట్టుకున్న ఆ వాక్యం మీద ఉన్న శ్రద్ధ, భక్తి, గురుత్వాన్ని అంగీకరించి ఆత్మ అనేటువంటి స్థానంలో వాడిని దిగిపోతాడు. ఇక అంటే ఏ స్టేషన్ వస్తే దిగుతుంది, నా స్టేషన్ వస్తే దిగుతుందని రైల్లో వాడు ఎట్లా కూర్చుంటాడో అట్లాగే సమాధి వచ్చింది అంటే ఇంకా వాడు ఇక్కడ ఉండడు శరీరంలో. ఆ స్థితిని నేను ఎట్లా చెప్పగలను? అదేలేండి, ఇప్పుడు అహం బ్రహ్మస్మిని మానసికంగా మనం అదే ధ్యాసలో జపిస్తూ కూర్చుంటే ఆ సమాధి వచ్చేస్తుంది అంటారు. అంటే రైల్లో కూర్చున్నవాడు తన సామాన్ అంతా ఉందా లేదా అని మాటి మాటికి చూసుకుంటుంటే ఎట్లా ఉంటుంది? దిగేదాకా వాడి మెడకు ఎట్లా ఉంటుంది? అట్లాంటిది సమాధి కాదు కాదు. అసలు అనేది ఆ గురువు అనేది అటువంటి వాడు దొరకాలి. అది మనం నమ్మాలి. గురువు మీదే మనం శంక పెట్టుకొని సమాధి పొందగలిగితే పని. గురువు మీద నమ్మకం పెట్టుకోవాలమ్మా. అసలు నా మీద నాకు నమ్మకం ఉంటే గురువు దాకా అక్కర్లేదు కదా. అది ఆత్మవిశ్వాసం. నేను ఎందుకు వెళ్ళాను గురువు దగ్గరికి? ఇన్ని రకాలుగా సంసార ఇబ్బందులు, సంబంధులు, ప్రపంచం అంతా తెలుసుకున్నవాడిని స్థిరత్వం లేకుండానే ఉన్నది అని వెళ్ళాను కదా. మరి ఆ నమ్మకం, విశ్వాసం అక్కడికి వచ్చి మళ్ళీ ప్రపంచమే కనిపిస్తుందంటే ఆ గురువు మీద నమ్మకం ఉన్నట్ట లేదంట. సరే సార్, అది కాదమ్మా, గురువు కూడా అక్కర్లే, మన మీద మనకు విశ్వాసం ఉంటే చాలు. గురువు ఒకటి చెప్తేనే మనకి రాలేదే, మన మీద మనకు విశ్వాసం ఎప్పుడు లేదు. అదే మన మీద మనకి విశ్వాసం. చీకట్లో కూడా అగ్గిపెట్టి ఎక్కడుందో నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకోవు. ఇప్పుడే అన్నారుగా అహం బ్రహ్మస్మి అని. మనకి మర్చిపోయి ఏమండి, మీ ఊళ్ళో ఒక ఆవిడ ఉందిట, ఆవిడ పేరేంటంటే ఆవిడ పేరేంటబ్బా, కొత్త ఆవిడ, 80 ఏళ్ళ ఆవిడ, మళ్ళా కొత్తగా సత్సంగానికి వచ్చిందండి ఆవిడ, సులోచన. ఒక ఆవిడ మీ మీ దాంట్లో ఒక ఆవిడ ఉందండి, ఆవిడ వచ్చింది, 80 ఏళ్ళు దాటినాయి ఆవిడ వచ్చింది. ఆవిడ అన్నం ఆవిడే వండుకు తింటున్నదట. ఆవిడ పేరేంటి? ఆవిడ అవునవును. ఏంటి మళ్ళా చెప్పండి పేరు? జ్ఞానప్రసూనాంబ. ఆవిడ వస్తే ఈ మధ్య చెప్తున్నదండి పాఠము, ఆ సుభాషిణి ఆంటీ వాళ్ళ సత్సంగంలో బ్రహ్మసభలో చెప్తారు. ఇప్పుడు మర్చిపోయాను, ఇవ్వాలండి 5 గంటలకి హైదరాబాద్ వచ్చింది సుభాషిణి గారు. వచ్చి మన గురువు గారిని కలుసుకోవడానికి పోతుంటే వరలక్ష్మ గారిని 5:30కి వీడియో పెడతాను, అందరూ దర్శనం చేసుకోండి అని చెప్పింది. అదే అంటే ఏంటో ప్రాబ్లం ఏమన్నా, నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదండి. ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని నాకు అనిపించింది. అందుకే ఎల్లుండి సుభాషిణి కూడా మొన్ననే వెళ్ళాలని చెప్పింది 2 నెలల క్రితం. ఇప్పుడు వెళ్ళిందంటే ఏదన్నా ప్రాబ్లం చూడాలని వెళ్ళుంటుంది. అవును, నాగలక్ష్మి గారు కూడా వెళ్ళినట్టున్నారు, అందరూ వెళ్ళారు. నేను 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను. అవును, వాళ్ళపై 1 గంట చేయిస్తాను అంటున్నారు తప్ప విషయం చెప్పట్లా. అదే ఈ ఎండలకి మీరన్నట్టు
ఇప్పుడు మళ్ళా చల్లబడిపోయిందిగా, మళ్ళా తేరుకుంటారులేండి. ఏదో మరి సుభాష్ వెళ్ళింది పెట్టిందా ఆ, అవునండి. అందులో పెట్టారు. మా సద్గురు బోధలో ఆ, చెప్పారు. ఇవాళ సులోచన పెట్టింది, సులోచన. ఏం పెట్టారు? అదే ఇవాళ అమ్మగారు హైదరాబాదులో సాయంత్రం 5:30కి వెళ్తాం ఆమెను చూడటానికి. సుభాషిని మేమందరం అమ్మగారు వీడియో పెడతాం, అది చూసి నమస్కారం చేసుకోండి అని పెట్టింది. ఏమోనమ్మా, అదే నేను కూడా పోదామా అనుకున్నా ఇవాళ రేపా అని. మళ్ళీ ఫోన్ చేసా వాళ్ళకి ఏమైనా చెప్తారేమోనని, సమాధానం ఇలా. అయితే మంగా నువ్వు అక్కడే ఉన్నావు, రాత్రి కల్లా తెలుసుకో. అది సడన్ గా వెళ్ళారంటే నువ్వు బేగంపేటలో ఫోన్ చేయమ్మా. అమ్మగారికి ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయిని ఎత్తుతాడు కనీసం, దత్తుగారు. అదే అదే నాకు చెప్పు ఫోన్ చేసి. అవును, పాపం ఆవిడకి కూడా ఏమన్నా అయిందేమో. సుభాష్ చేస్తే ఎత్తుతుంది. 5 గంటల కంటే మీ పాటికి చెన్నైలో ఉన్నారేమో. లేదు, హైదరాబాద్ వచ్చేసారు. ఇవాళ సాయంత్రం వెళ్తారని చెప్పింది. మరి ఏమయ్యారు ఏంటో. 5:30కి చూసుకోమని చెప్పింది ఏంటి? 5 గంటలకు వెళ్తాం, 5:30కి వీడియో పెడతాం, నమస్కారం చేసుకోండి అంది ఏంటి? నాకు ఆ సంగతి అర్థం కాదు, సరిగా చెప్పలా. ఏమైందో ఏంటో. ఏమోనమ్మా, ఏమో ఏం జరిగిందో ఏంటో నాకు. మరి ఇప్పుడు ఈవిడి కమలమ్మ గారికి కూడా అలాగే ఉంది కదా. అదే 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 అక్కడికి వెళ్ళాక ఇక చూసి చెప్తుంది వాళ్ళు గ్రూప్ లో పెట్టి. గ్రూప్ లో పెట్టగానే మీకు ఫోన్ చేసి నీ గ్రూప్ పెట్టాలమ్మా. అయ్యాల పెడితే మీకు పెట్టేస్తాను, చూసుకోండి. నాకు చూసుకోవటం కాదు, నువ్వు ఫోన్ చేయాలి. నాకు చూసుకోవటం కాదు కదా. సరే సరే చేస్తానమ్మా. అంటే జ్ఞానప్రసూనాంబ గారు మీ ఇంటి దగ్గరేనా? అందరం వస్తున్నామండి ఆశ్రమానికి. అదే ఇక్కడ ఏమంటే ఆశ్రమం బాగానే ఉంది కానీ ఆ ముందర చికెన్ కొట్టుంది ఇటగా. అవునండి, వాసన వస్తుంది పాడు. మాకెవరికి రాదు. లోపలికి వెళ్ళి కూర్చుంటే రాదుట మళ్ళా. ఇప్పుడు రాజేశ్వరి అని ఆవిడ కూర్చుంది ఇటుక ఆశ్రమంలో. రాజేశ్వరి అవునండి, ఆవిడ పాటలు పాడుతుందట. రామనాథం గారి పాటలు బాగా వచ్చుట, భజన పాటలు. ఆవిడ అన్నీ చేస్తుందండి, మీకు ఆవిడ అన్నీ నేర్పుతుంది. మాట్లాడింది మరి చెప్పలేదే. ఎవరు? నాగేశ్వరి ఫోన్ చేసింది, ఎలా ఉన్నారు ఏంటి. అప్పుడు ఏం చెప్పలే మరి అమ్మ గురించి. ఆవిడ తెలియదేమో. ఎప్పుడు చెప్పింది, ఎప్పుడు చేస్తుంది? సాయంత్రం 4 గంటలప్పుడు మాట్లాడింది రాజేశ్వరి. తెలుసుంటుంది కదా ఇట్లా ఏమైనా సమాచారం ఆవిడకి ఏమైనా చెప్పలేదో, ఆ వీళ్ళు వెళ్ళిపోయారో తెలియదు. అదే అదే నేను మొన్న చేశాను, 2 రోజుల క్రితం చేసినప్పుడు రాజేశ్వరి గురువారం అనుకుంటా, గురువారం చేశా. అయితే రాజేశ్వరి అదే వాళ్ళ కోడలు ఇప్పుడే వెళ్ళారమ్మా, వాళ్ళు ఆసుపత్రికి ఇది చేయించుకుంటున్నారు, చెకప్ చేయించుకోవడానికి వెళ్ళారు అని చెప్పారు. చెప్పి నేను ఒక్కదాన్నే ఉన్నాను, మరి నువ్వు ఈ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారి క్యాసెట్లన్నీ విను చెప్పారు నాకు. విన్నానని చెప్పడానికి నేను మళ్ళీ మొన్న చేశా, మళ్ళీ నిన్న చేశా. మొన్న చేస్తే దత్తుగారు అన్నారు 1 గంట ఆగి చేయిస్తానండి అమ్మ చేత అన్నారు. సరే ఊరుకున్నా. మళ్ళీ తర్వాత చేస్తే ఎత్తలా ఎవరు, పనమ్మ ఎత్తింది, ఇస్తానంది, పెట్టేసింది అంతే. సరే మళ్ళీ నిన్న చేశా.
నిన్నైతే ఎవరు పలకల. అదే ఏదో ఆడాడు చేసింటారమ్మా. సరే ఇవాళ ఎందుకు నేను చేయలేదు. వీళ్ళందరూ వెళ్ళారంటే ఏదైనా పిలిపించుంటారమ్మా, ఒకసారి రమ్మని పిలిపించుంటారు. అదే గ్రూప్ లో పెట్టిందంటే వెళ్ళటం వాళ్ళ కోసం కదా, అమ్మ కోసమే వెళ్ళింటు. అంటే పెద్దతనం, అందులో ఎండలు మంచి ఎండలు. అవునమ్మా. ఓన్లీ ఆఖరిగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. మాట్లాడాను. అమ్మ చెబితేనే ఆ క్యాసెట్ పెట్టుకుని 2 రోజుల నుంచి వింటున్నా. ఉపనిషత్తు కేన ఉపనిషత్తు చెప్పాడు ఆయన. ఏ టైంలో చేశారు? నేను 11 చేశా, పొద్దున పూట. అప్పుడైతే పలుకుతారు, స్నానం చేసి కూర్చుని ఉంటారు. 11:30కి చేసా అనుకోండి, స్నానం చేసి కూర్చుని ఉంటారు, అప్పుడైతే మాట్లాడతారు. అప్పుడు చెప్పారు, గాజత్తులు వాళ్ళు పెట్టారమ్మా, ఆసుపత్రికి వెళ్ళారు చెకప్ కోసం అన్నారు. ఆయన ఇప్పుడు ఏంటంటే తర్వాత శంకర జయంతి వచ్చింది. ఆదివారం నాడు శంకర జయంతి. శనివారం శంకర జయంతి, ఆది సోమవారం బుధవారం. ఆదివారం శంకర జయంతి, ఆదివారం సోమ మంగళ బుధవారం 2 రోజులు అయింది. ఇవాళ బుధవారమేగా శంకర జయంతి. నేను చేశా, సోమవారం చేశా, మంగళవారం చేశా. ఎవరి కమలమ్మ గారి చేయలేదు, ఎవరు ఎత్తలా ఫోను. ఎవరు కమలమ్మ గారికి అండి? ఆదివారం సుభాష్ కనపడింది. ఇట్లా వెళ్తున్నానక్క, ఆశ్రమానికి వెళ్తున్నానని ఆ రోజు పూజ అది చేసుకున్నారు. మరి సోమవారం మంగళవారం అంతే కదా, ఎవరు బుధవారం. అప్పుడే బయలుదేరి వచ్చేసింది కదా, నిన్నే బయలుదేరి ఉంటారు రాత్రి ఎప్పుడు. అదే ట్రైన్లో వెళ్ళారు, కార్లో వెళ్ళారు, రాత్రి బయలుదేరి పొద్దున్నే వచ్చిందని చెబుతున్నారు కదా ఆంజనేయుడు గారు. శివప్రసాద్ కూడా వెళ్ళి ఉంటాడమ్మా, శివప్రసాద్ కూడా వెళ్ళి ఉంటాడు. అదే అయితే మనం వెళ్ళి చూసేద్దామంటారా బేగంపేట? మంగాదేవి గారు వస్తారా బేగంపేట? పాపం ఊరికి వెళ్ళాలంటున్నారు బాపట్ల పాపం. అవును, కనుక్కోమ్మా ఫస్ట్, నాకు చెప్పట్లా వీళ్ళు. పెడతారు, గ్రూప్లో పెడతామన్నారు. రామనాథం గారటండి, వారికి బోల్డంత ఆస్తి ఉందిటండి. వాళ్ళు అన్నారట ఒకటి ధ్యాన కేంద్రం బాపట్ల లాగా హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేస్తానంటే అవన్నీ ఎందుకంది వరలక్ష్మమ్మ గారే. లేకపోతే మాకు కూడా ఇక్కడ ఒక ఆశ్రమం వచ్చేది చక్కగా అని కమలమ్మ గారు చెప్పారు నాకు, లేకపోతే నాకు తెలిసేది కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, రామనాథం గారి ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఉన్నారమ్మా, రామనాథం గారు అబ్బాయి ఉన్నాడా? ఉంటారు, ఆమె లేరు, దుర్గమ్మ గారని ఆవిడ లేరు. పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరమ్మా. ఆమెకి లేరు, దత్తు కొడుకున్నాడు, దత్తుగా తీసుకున్నారు అబ్బాయి. అయితే ఆయన రామనాథం గారు ఏమన్నా చేస్తాడేమోనమ్మా. ఆరాధనకి వెళ్ళాం మేము ఇక్కడ నుంచి, బాపట్ల నుంచి వాళ్ళ ఇంటికి. ఇప్పుడు హైదరాబాదులో రామనాథం గారు ఆరాధన చేస్తాడా వాళ్ళ అబ్బాయి? ఎప్పుడమ్మా ఆయన ఆరాధన? జూలై నెల అనుకుంటా చనిపోయింది పాపం. అదే జూలై నెలలో చచ్చిపోయాడు పాపం. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కుర్చీ వేసుకొని రామనాథం గారి ఫోటో పెట్టుకొని భజనలు చేసుకుంటున్నట్టు చెప్పారు.
అదే ఆశ్రమం. ఆ ఇల్లు ఎక్కడో ఇంటి నెంబర్ తెలుసుకోవాలి, పోవాలి. విద్యానగరేగా. విద్యానగరే. కమలమ్మ గారు 50 ఏళ్ళు ఉన్నారట అక్కడే. అమ్మా వెళ్ళరేమంటారా? ఏమంటమ్మా? అమ్మాయి ఇక్కడికి వెళ్ళరానా చెప్పా పెట్టకుండా ఏమన్నా అంటారేమో. ఏమంటారు బలేదారు, ఇంకా నువ్వు ఊళ్ళో ఉన్నావు. సరే సరే అయితే వెళ్తానమ్మా, ఇప్పుడు టైం అవుతుంది కదా, దువ్వుకి నీళ్ళు వచ్చేస్తాను. నువ్వు ఎన్నింటికి బయలుదేరే? రైల్లోనా కారులోనా? ఇంకేం తెలియదు, మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడు, వచ్చాక చెప్తాను అన్నాడు. అమ్మ కారులో అయితే నేను కూడా వస్తా తీసుకెళ్తే. ఇక్కడ పోవాలంటే గంట సేపు పడుతుంది, రావడానికి 2 అయింది. త్వరగా వెళ్తే మేలేమో అయితే. వెళ్ళు. సరే అయితే మీరు ఉంటే రెడీ, ఆటో చేసుకెళ్ళిపోతా. దర్శనం చేసుకో. సరే అమ్మా సరే. ఏంటి ఇప్పుడు పరమపదించారన్న మీ భయం? అలా అని కాదులే, చదువులో నేను కూడా వెళ్ళక మళ్ళీ అటు వెళ్ళిపోతే బాపట్ల వెళ్తే 4 రోజులకు రాను కదా, అమ్మ చూసి కష్టం కదా. అందుకని అలాంటి మాటలు మాట్లాడకూడదు. అమ్మ దర్శనం చేసుకుంటే ఎప్పటికప్పటికే అంతే. అది ఏమో అలా అని రాశారేంటి వీడియో దర్శనం చేసుకోమని వాళ్ళు? నాకు అనుమానంగా ఉంది. సరే మరి ఏం చేస్తాం, పెద్ద ఆవిడే. అదే కాదండి, అలా ఎవరు రాస్తారు చెప్పండి? 5 గంటలకు వెళ్తాం, 5:30కి వీడియో పెడతాం, దర్శనం చేసుకోండి, నమస్కారం చేసుకోండి అంటే వీళ్ళకి తెలియదేనా? ఉంటా, నేను రెడీ అవుతాను. జై గురుదేవ్. ఇవాళకి లోకా సమస్త శుక్ర. అమ్మగారు వెళ్ళిపోతున్నారు.